A can do 1/4 part of a work in 9 days. B can do 2/3 part of the same work in 28 days. Working together in how many days can A and B complete the whole work? A can do 1/4 of part of work in 9 days. అప్పుడు ఏ యొక్క ఎంత పడుతుంది? ఏ యొక్క టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి టైం ఎంత పడుతుందంటే 9 × 4/1 = 36 డేస్. అంటే ఏ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 36 డేస్ టైం పడుతుంది. బి 2/3 పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ కావడానికి మనకు 28 డేస్ టైం పడుతుంది. అంటే 2/3 పార్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి 28 డేస్ టైం పట్టినప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 28 × 3/2 2 1 జా 2 14 జా 14 3 జా 42 డేస్. అంటే ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి 36 డేస్ టైం పడితే బి వర్క్ కంప్లీట్ చేయడానికి అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 42 డేస్ టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ యూనిట్స్ ఏమవుతుంది? LCM ఆఫ్ 36 డేస్ అండ్ 46 డేస్. LCM ఎంత? 36 42 జా LCM 6 6 జా 6 7 జా 6 6 జా 36 36 7 జా 252. టోటల్ వర్క్ యూనిట్స్ అనేది 252 అవుతుంది. ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్. టోటల్ ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ 252/36 = 36 7 జా 7. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది 7. బి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ 252/42 డేస్. నెంబర్ ఆఫ్ డేస్ 42 42 6 జా 6. ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది 6. ఏ యొక్క ఎఫిషియన్సీ 7. మనకు టోటల్ వర్క్ 252 యూనిట్స్ కాబట్టి ఇద్దరు కలిపి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి. టోటల్ వర్క్ 252. ఏ యొక్క ఎఫిషియన్సీ 7. బి యొక్క ఎఫిషియన్సీ 6. 7 + 6 252/7 + 6 = 13. 252/13 అంటే 13 1 జా 13 122 మిగులుతుంది. 122 13 9 జా అంటే 19 అండ్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అంటే 5/13 డేస్. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఆ వర్క్ను 5/13 డేస్లో కంప్లీట్ చేస్తారు.